రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడిని ఖండించనుంది కేబినెట్. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపనుంది. ఉగ్రవాదులు ఇంకా అడవుల్లోనే దాక్కున్నారు. ఈ మూకను మట్టుబెట్టేందుకు భారత్ వేట కొనసాగిస్తోంది. దక్షిణ కాశ్మీర్ అడవుల్లో 4 ఉగ్రవాదులు ఉన్నట్టుగా గుర్తించారు. కాశ్మీర్ లోయలోని 48 టూరిస్టు ప్రాంతాలను మూసేశారు. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలంటూ కేంద్రం హుకుం జారీ చేసింది. మెడికల్ వీసాపై ఉన్న వారికి నేటితో గడువు ముగుస్తుంది. దేశం విడిచి వెళ్లకపోతే చర్యలుంటాయని కేంద్రం హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రైల్వే స్టేషన్స్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. సైనిక సన్నద్ధతపై ప్రధాని మోదీతో రాజ్నాథ్ చర్చలు జరిపారు.